నారాయణ రెడ్డి గారు కవితా వసంతం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక ఫలం లేక జలం ఎండుతున్నది. మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది. మంట రగులుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. ఆ నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ ఆర్ట్స్ కాలేజీకి ఆ వందే మాతరం గీతాన్ని ఈ ఆర్ట్స్ కాలేజీకి తెలుసు, గోడ గోడకు నేను పాడిన ఆ గీతం కాబట్టి ఆ పాటని గుర్తు చేస్తూ, యాకూబులు కదా, యాకూబులు కదా అంటే ఒక సాయిబు కదా, ఒక తురకవాడు కదా, ఒక ముస్లిం కదా. కాబట్టి తెలుగు చదువుకున్న ముస్లిము, తురక, సాయిబు ఇవాళ ఏం మాట్లాడాల్సి వస్తుంది? ముస్లింలలో ఉన్న అంతరాలు, తమలో ఉన్న తమ అంతరాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్నయ్య బ్యాగులు తర్వాత ఇచ్చుకో, కొద్దిగా ఊళ్ళోకి వస్తున్నా. బ్యాగులన్నీ ఉండిపోవును. నేను ఇవాళ నా లోపలి వాళ్ళ వివక్షల గురించి మాట్లాడుకోవాలి. నేను తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది దేశభక్తి గురించి. ఆ తర్వాత నేను దేశభక్తి గురించి మాట్లాడకపోతే, నేను నా గురించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకపోతే బతకలేని ఒక దేశంలో ఉన్నాను. అక్కడ మొదలుపెట్టి నేను 3 కవితలు తెచ్చుకున్నాను. కానీ అన్న కాసిం గారు, నేను అవి చెప్తాను, ఒకటి మిస్ చేస్తాను. కానీ ఆ 3 కవితల్లో ఒకటేమో నా దేశభక్తి గురించి ఎట్లా చెప్పుకోవాలనేది ఒకటి, రెండవదేమో నాలోనే, నా ముస్లింలలోనే దూదేకులోళ్ళు, పింజారోళ్ళు, సాయిబులు, పెద్ద పెద్ద నవాబులు ఉన్న దాంట్లో ఉండేటువంటి వివక్ష గురించి మాట్లాడుకునేది రెండోది. మూడవది అల్టిమేట్గా మనుషులు వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పడం 3 అనుకున్నాను. ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు, కొంచెం పలకరిస్తే హాయిగా దగ్గరకు చేరే మనుషులు పగిలిపోతారెప్పుడో, హ్యాండిల్ విత్ కేర్ అని చెబుదామనుకొని 3వది. ఇవాళ నేను దేశభక్తి గురించి మాట్లాడాలి కాబట్టి దేశభక్తి కూర్చీ గురించి విరిగిపోతున్నాను. నాలో బీటలు వారుతున్న దేహం, కదులుతున్న మూలాలు, వేర్లు, పెళపెళలాడుతున్న మందిరాలు, మసీదులు, కమానులు, రంగు, జాతి, తెగ, భాష విరిగి ఆపై కూలి చీలుతున్న దేశం. ఆ మండుతున్న మంటల్లోంచి మీకోసం నిప్పులు తెచ్చాను, పరీక్షించండి, చేతనైతే చల్లార్చండి. భుజ్ వీధుల్లో 20 ఏళ్ల 30 ఏళ్ల క్రితం గుజరాత్లో భూకంపం వచ్చింది. భుజ్ అనే ప్రాంతంలో భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి, భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో. మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు భూకంపాలే కావాలా, ఉప్పెనలే రావాలా?
పచ్చి అబద్ధాల్ని నిజాలుగా మనమే పదే పదే నమ్ముతున్నాం. అవే నిజమని వాదిస్తున్నాం. పేర్లలోనో, ఉండే వీధుల్లోనో, పుట్టిన ఇళ్లలోనో వేరు గీతలుగా మారిపోతున్నాం. ఎదురైతే ప్రేమగా పలకరించుకున్నాం. ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం. ఒకే నీటిని నల్లాల్లోంచి వంపుకున్నాం. దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్ల మీద రోగులమై, ప్రయాణికులమై, ఒకే జీవన సంక్షిప్త రహదారులమై సాగిపోయాం. పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం. ఆకాశము తలనిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం. నా నెత్తురు నీ నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది. నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది. సరిగమలు, జానపదాలు ప్రతి గుండె మీద రాగాలై వెగిశాయి. అల్లా రఖాలు, బిస్మిల్లా ఖాన్లు, పండిత్ రవిశంకర్లు, భీమ్సేన్ జోషీలు ఒకే రాగపు బిడ్డల్లా కలిసిమెలిశారు. ఇప్పుడిదేమిటి? నిల్చున్న నేల మీద నీదో రాగం, నాదో బాణీలా. నిప్పుల్ని దోసిళ్లలో పట్టినట్టు బాధను భరించలేకపోతున్నాం. జీవన రేఖలకు అటూ ఇటూ నువ్వు నేను శత్రువులుగా మారిపోతున్నాం. నిజానికి మాకేం అక్కర్లేదు ఈ మరణ శాసనాలతో. మాకేం అవసరం లేదు ఈ అగ్నిని రాజేసే ఆజ్యాలతో. చెట్టు పూలను ప్రేమించినట్టు, నీళ్లు చేలను ప్రేమించినట్టు నేను ఈ నేలను ప్రేమించాను. చెట్టు పూలను ప్రేమించినట్టు, నీళ్లు చేలను ప్రేమించినట్టు నేను ఈ నేలను ప్రేమించాను. చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలుపులు పాడే పక్షిలా నేనెప్పుడూ దేశభక్తి గురించే మాట్లాడాను. చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలుపులు పాడే పక్షిలా నేనెప్పుడూ దేశభక్తి గురించే మాట్లాడాను. నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను. నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను. ఉప్పలమ్మల్ని, వడ్రాయిల్ని పూజించాను. తంగెడు పూల మండల్ని బాలింతగా మా అమ్మ నా రాకకు గుర్తుగా దారి నిండా మా ఊరి దాకా పరుచుకుంటూ వచ్చింది. నేను ఏ ఊరి వాడినో ఈ పూలకు తెలుసు. పూలను ప్రేమించే ఈ గాలులకు తెలుసు. బందగీ పాడిన విముక్తి గీతాలు, షోయబుల్లా ఖాన్, గులాం యాసీన్ రాసిన నల్ల నినాదాలు, గాలిబ్ గానం చేసిన మనోహరాలు, మగ్దూమ్ ఫైజుల మాటల మంటలు నేను వరించిన పదాలు.